చూపించలే నోటిఫికేషన్ వచ్చాడు మాట్లాడతాడు. అతను మాట్లాడింది ఎందుకు మాట్లాడినావు, నువ్వు ఎందుకు మాట్లాడినావు అని అడిగినా. నువ్వు ఎందుకు మాట్లాడావు రోడ్డు షూట్ అని. నా గురించి పార్టీకి సంబంధం లేదంటే ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు అఫీషియల్ గా. నేను ఎల్ఐన్సీ తండ్రిలోనే ఉన్నాను కదా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు సజ్జలు మాట్లాడమన్నాడు, మనోడు శ్రీహరి మాట్లాడమన్నాడు అని చెప్పినారు. అది ఆడియో రికార్డింగ్ కూడా వినిపిస్తాను నేను. రేపు ఫోన్ ఇటీ బ్రో. నేను ఎందుకు, నాకేం అవసరం, ధర్నా కాదు నిరసన కాదు. నేను 10,000 మంది కార్యకర్తలతో రాలేదు వీడికి. రిపబ్లికన్ పార్టీకి 1,70,000 మంది మెంబర్స్ ఉన్నారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. అద్వాలయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పు నువ్వు అంటే, సరే మా ఆడోళ్ళని కూడా తిట్టారు కదా సార్, మా ఆడోళ్ళు తిట్టినారు, భారతం మంది తిట్టినారు, వాళ్ళకి సారీ చెప్పమని చెప్పండి, బహిరంగ నేను కూడా సారీ చెప్తాను సార్ అని చెప్పాను. అయినా కానీ నేను మీడియా ముందుకు వచ్చాను కదా. నేను నా మాటల ద్వారా ఏదైనా బాధించబడితే సారీ కూడా చెప్పినా కదా. నేను లైన్ మార్చి మాట్లాడేటప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నా క్యారెక్టర్ అసాసినేట్ ఎందుకు చేయాలా? కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడమంటే కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావు అడిగితే నేను కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్పినాడు, పూడి శ్రీహరి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడమన్నారు, మాట్లాడినా అన్నారు. నేను ప్రూఫ్ చూపిస్తాను.